ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతము. ఈ వీడియోలో మనము 12వ తేదీ ఆదివారం నుంచి మొదలుకొని 18వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మేషరాశి వారికి ఆదివారం సోమవారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, కానీ ప్రయాణాలు కూడా మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తున్నాయి. సోదరులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది, వృత్తిలో ప్రశంసలు ఉంటాయి, చాలా ఎనర్జెటిక్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం సోమవారం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక మంగళవారం బుధవారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజుల్లో కాస్త వాగ్వివాదాలకు మిస్అండర్స్టాండింగ్స్ కాస్త దూరంగా ఉండండి. మాట తీరు వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 విషయాల్లో కాస్త దూరంగా ఉండండి. బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండడం అనేది రెండు రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఇక మనము గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజుల్లో కాస్త పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి వృత్తిలో ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేషన్ చేయండి ఈ చివరి 3 రోజులు. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. డైజెషన్ డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ డిప్రెషన్ లాంటివి చాలా టెంపరీ అని మీరు గుర్తించండి. సంతానానికి సమయం ఇచ్చే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. షేర్ మార్కెట్కి ఈ 3 రోజులు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగం మీకు ఈ వారంలో చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక మీ యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే మనకి హనుమంతుని పూజించండి, లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మొదటి 2 రోజులు అంటే 12వ తేదీ నుంచి 18 కాబట్టి ఆదివారం సోమవారం ఈ 2 రోజులు కాస్త ఖర్చు చూసుకోండి. ఖర్చు అధికంగా కనిపిస్తుంది. మీరు చేసినటువంటి పని గుర్తించకపోవడము, తద్వారా కాస్త ఇబ్బంది పడడము, మీ యొక్క వృత్తిలో ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. మంగళవారము బుధవారము ఈ 2 రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు, ధనలాభం కనిపిస్తుంది. దగ్గరి ప్రయాణాలు కూడా మీకు సక్సెస్ అనేవి ఇస్తాయి. అదేవిధంగా సోదరులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. మీ యొక్క ఎమోషన్స్ కూడా ఇతరులకు షేర్ చేసుకోవడానికి ఇది తగిన సమయంగా గుర్తించవచ్చు. అంటే మీ భార్య భర్త మీ యొక్క ఎవరైతే మీరు ఒకరికొకరు ఎమోషన్స్ను షేర్ చేసుకునేటటువంటి ఇది ఒక మంచి సమయంగా మనము గుర్తించవచ్చు. మంగళవారం బుధవారం. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. తినేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి. డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్కు గొడవలకు దూరంగా ఉండండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండడం వల్ల ఈ 3 రోజులు మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీకు సమయాన్ని వెచ్చించుకోండి. మీకు నచ్చిన పుస్తకమో నచ్చిన విషయమో చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనము వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక వీరికి మహాశివుణ్ణి పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే మిథున రాశి వారికి అత్యధికంగా చాలా మంచి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము 12 నుంచి మొదలుకొని 18 శనివారం వరకు చూసినట్టయితే ఆదివారం సోమవారం చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర, మానసికంగా సంతోషంగా ఉండడం, వృత్తి విషయంలో చాలా బాగుంది. వ్యాపార విషయంలో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషము అనేది ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకి మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే మంగళవారం బుధవారం కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. మాట తీరు విషయంలో జాగ్రత్త పడండి. అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు సక్సెస్ని ఇస్తాయి. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. వృత్తిలో ప్రశంసలు, మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీ యొక్క అభిప్రాయాలను గౌరవించడము, తద్వారా మీకు మంచి ఫలితాలు కలగడము, మీ బాస్తో కానీ మీ యొక్క
ఓనర్తో కానీ మంచి ఫలితాలు అనేవి బంధ సంబంధాలు అనేవి చాలా బాగుంటాయి. ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నట్టయితే అవి మెరుగుపడతాయి. తర్వాత బంధువులతో కూడా సంతోషంగా ఉంటారు, ధనలాభం కనిపిస్తుంది, సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారం బుధవారం తప్ప మిగతా రోజులు అన్నీ మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా హనుమంతుడిని పూజించండి, తద్వారా మంచి ఫలితాలు మంగళవారం రోజు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మనకి కర్కాటక రాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము ఖర్చు అధికంగా కనిపిస్తుంది. హాస్పిటలైజేషన్ కానీ ఆరోగ్య సమస్యలు కానీ కనిపిస్తున్నాయి. నిద్ర లేమితనం కనిపిస్తుంది. తర్వాత కాస్త షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. లేజీగా ఉండకండి. ఇక మంగళవారము బుధవారం కనుక చూసినట్టయితే మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది, ఆనందం కనిపిస్తుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం, మీరు అనుకున్నటువంటి మీకు ఇష్టమైనటువంటి ఆహార భోజనం తినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. సుఖనిద్ర ఉంటుంది. మీరు ఏదైనా కొత్త విషయాన్ని ప్రారంభించాలనుకున్నా కూడా దానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. కొత్త లుక్ లాంటివి ఏదైనా చేసినా కూడా దానికి మంచి సమయంగా మనము ఈ మంగళవారము బుధవారం చెప్పవచ్చు. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు ముఖ్యంగా ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. లోన్ వ్యవహారాలు కూడా కాస్త దూరంగా ఉండండి. మీకు సహకరించకపోవడం, మీ బంధువులు కానీ మీ యొక్క స్నేహితులు కానీ అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటివి మీకు చెప్పదగినటువంటి సూచన. భార్యకు సంతానం యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త ఈ మనకు చివరి 3 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఇవి స్థూలంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించండి, అదేవిధంగా మహావిష్ణువుని పూజించండి. మొదటి ఆదివారం సోమవారం మహావిష్ణువుని పూజించండి. అదేవిధంగా చివరి భాగంలో శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం నుంచి మొదలుకొని శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆదివారము సోమవారము అదేవిధంగా అనుకున్నటువంటి పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. తర్వాత సక్సెస్ ఉంటుంది. మానసికంగా సంతోషం అనేది మనకు ఆదివారం సోమవారం కనిపిస్తుంది. ఇక మంగళవారం బుధవారము స్వయంకృతాపరాధం వల్ల ధన నష్టము, అదేవిధంగా నిద్రలేమితనము, కాన్ఫిడెన్స్ లూజ్ కావడము, షార్ట్ టెంపరు అనేవి మనకి మంగళవారం బుధవారం కనిపిస్తుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. ఇక గురువారం శుక్రవారం శనివారము అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సంతోషం కనిపిస్తుంది. వృత్తిలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ప్రమోషన్స్, పనికి తగినటువంటి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా మనకి గురువారం శుక్రవారం శనివారం 3 రోజులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారము బుధవారం తప్ప దాదాపు ఈ వారం మొత్తము మనకి సింహరాశి వారికి అనుకూలంగానే కనిపిస్తుంది. అయితే హనుమంతుని పూజించడం వల్ల ఈ వారంలో మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మనము కన్యరాశి వారి యొక్క ఫలితాలను ఒకసారి గమనించినట్టయితే కన్యరాశి వారికి ఈ వారం చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో వృత్తి విషయాలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనప్పటికీ మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. స్నేహితుల మధ్య ఆనందము సంతోషం పెరుగుతుంది. వారితో సమయాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా తద్వారా మానసికంగా సంతోషాన్ని కూడా మీరు పొందగలుగుతారు. నూతన ప్రాజెక్ట్స్ అనేవి మొదలు పెట్టుకోగలుగుతారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కనుక మీరు చూస్తున్నట్టయితే మీకు చాలా చక్కటి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది వీరికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు అనేది కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ బాగుంటుంది. కార్యసిద్ధి బాగుంటుంది. అన్ని విషయాల్లో లాభదాయకంగా మీకు ఈ 4 రోజులు ఉంటాయి. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఖర్చు ఉంటుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. హాస్పిటలైజేషన్ ఉండేటటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. షార్ట్ టెంపర్ వల్ల మీ యొక్క స్వయం కృతాపరాధం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు మనకి గురువారం శుక్రవారం శనివారం 3 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. లేజీగా ఉండకండి. గొడవలను ఏదైనా ఉన్నట్టయితే సంయమనం పాటించండి. ఓపికగా ఉండడం వల్ల చివరి 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు.
ఓవరాల్గా చూసినట్టయితే మనకు కన్యా రాశి వారికి మొదటి 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. 12వ తేదీ నుంచి మొదలుకొని 18వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ ఆదివారము సోమవారము కాస్త తండ్రి యొక్క ఆరోగ్యం కానీ, తండ్రితో కాస్త ఇబ్బందులు కానీ, మనస్పర్ధలు కానీ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అయ్యో నాకు పనికి తగినటువంటి ఫలితము లేదే అనేటటువంటి బాధ మిమ్మల్ని కాస్త కలిచివేసేటటువంటి అవకాశాలు అధికంగా మనకు ఆదివారం సోమవారం కనిపిస్తున్నాయి. కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి బాధ కూడా మీకు కాస్త కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి, వాటిని పట్టించుకోకుండా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 5 రోజులు చాలా చక్కటి ఫలితాలు మీకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి పనుల్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది, విజయం అనేది తప్పకుండా ఉంటుంది. వృత్తి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది, ప్రశంసలు అందుకుంటారు. మీరు చేసేటటువంటి పనులకు తగినటువంటి ప్రశంసలు అందుకోవడము, మీ యొక్క అభిప్రాయాలు మీరు పనిచేసే చోట పరిగణలోకి తీసుకోవడము ఇలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. సమాజంలో, స్నేహితుల మధ్య, కుటుంబంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మీకు మంగళవారము, బుధవారము, గురువారము, శుక్ర, శనివారాలు కనిపిస్తున్నాయి. శుక్ర, శనివారాలు ముఖ్యంగా స్నేహితులతో ఆనందంగా గడపడము, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి కావడము, లాభదాయకంగా ఉండడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ధనార్జన కూడా చాలా బాగుంటుంది. ఇక మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారం మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి మొదటి భాగంలో కాస్త ఇబ్బంది కనిపిస్తుంది, మానసికంగా చింత చికాకు అనేది కనిపిస్తుంది. ఆదివారము, సోమవారము, మంగళవారం అంటే 12వ తేదీ, 13, 14 అదేవిధంగా 15 ఈ 4 రోజులు కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మొదటి 2 రోజులు కాస్త చింత చికాకు ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఏదో ఆందోళన, భయము అనేది కాస్త మీ మనసును ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని అవాయిడ్ చేయండి. అవి చాలా టెంపరీ సమస్యలు. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించకుండా వాటిని అవాయిడ్ చేసి ఓపికతో సంయమనంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మీకు ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. ఈ 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. మంగళ, బుధవారాలు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దైవ భక్తి అనేది మనకు మంగళవారం, బుధవారం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గురువారం, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు వృత్తి విషయంలో చాలా ప్రోగ్రెస్ ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. మీకు ఇచ్చినటువంటి పనిని మీరు తప్పకుండా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. నూతన ప్రాజెక్ట్స్ కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నట్టయితే వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యాపార విషయంలో చక్కగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులకు కూడా సక్సెస్ఫుల్గా అనుకూలంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా మీకు మంచి లాభాలనేవి మీరు పొందగలుగుతారు. ఇక మీరు ముఖ్యంగా మహాశివుణ్ణి అదేవిధంగా హనుమంతుణ్ణి పూజించడం వల్ల ఈ వారంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి మొదటి 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం 12వ తేదీ నుంచి మొదలుకొని మనం 18వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఫలితాలు చూస్తున్నాం. మొదటిగా ఆదివారము, సోమవారము ముఖ్యంగా ఇతరులతో మీ యొక్క సంబంధాలు చాలా మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది. విదేశీ ప్రయాణానికి కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. వాహన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధి, పనికి తగినటువంటి ప్రశంసలు, సంతానం వల్ల ఆనందం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ధనుసు రాశి వారికి మొదటి 2 రోజులు ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసినట్టయితే కాస్త ప్రతికూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భయము, ఆందోళన, మానసికంగా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. చింత చికాకు అనేది మీ మనసును ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి
వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవభక్తి అనేది పెరుగుతుంది. కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి. తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలు, అంటే మీ యొక్క పిల్లలతో గొడవలు కాస్త అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినడము, చదవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. అది పరిహారంగా మనం చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, మకర రాశి వారికి సోమవారము, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయి, శత్రునాశనం ఉంటుంది. కాంపిటేటివ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కుదుట పడుతుంది. అంటే మీకు ఇదివరకు కనుక అనారోగ్యం ఇబ్బంది ఉన్నట్టయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆరోగ్యం అనేది తప్పకుండా కుదుట పడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. లోన్ వ్యవహారాలు కనుక మీరు ఏదైనా చేస్తున్నట్టయితే, పెండింగ్లో ఉన్నట్టయితే ఆ లోన్కు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ముందుకెళ్తాయి. అప్పు కనుక మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్నట్టయితే ఆ అప్పుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు ముందుకు వెళ్తాయి. ఇక తర్వాత మంగళవారం, బుధవారం కనుక చూసినట్టయితే వృత్తిలో చాలా అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. సంతానం వల్ల ఆనందము, సంతోషం మీరు పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు చాలా చక్కగా కనిపిస్తుంది. మీడియా రంగానికి సంబంధించినటువంటి విషయాలు మీకు చక్కగా కనిపిస్తుంది. మీ యొక్క అనుకూలమైనటువంటి ప్రవర్తన, అదేవిధంగా మీ యొక్క మాట తీరు వల్ల ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు కాస్త మానసికంగా చికాకు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మనస్పర్ధలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనంగా ఉండండి, ఓపికగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి విషయాలు కాస్త దూరంగా ఉండడం అనేది ఈ 3 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. డైజెషన్ సమస్య ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తినేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరము. ఇక ముఖ్యంగా మీరు శనీశ్వరుని పూజించండి, హనుమంతుని పూజించండి వారంలో, తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, కుంభరాశి వారికి అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 2 రోజులు ఆదివారము, సోమవారం అంటే 12, 13వ తేదీ కాస్త సంతానం విషయంలో జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనుల్లో మీకు శ్రద్ధ తగ్గిపోతుంది. మీరు పనిలో కాస్త ఫోకస్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. డైజెషన్, డిప్రెషన్ ఉండే సమస్య ఉంది. సంతానానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా మీకు గోచరిస్తున్నాయి. మీకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. పోటీకి సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లోన్ వ్యవహారాలు కూడా ముందుకు వెళ్తాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. చివరి 3 రోజుల్లో గురువారము, శుక్రవారం, శనివారము దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఈ 3 రోజుల్లో మనస్పర్ధలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషము అనేది పెరుగుతుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలను పెరుగుతాయి. వ్యాపార విషయంలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక వాహన సౌఖ్యం, మంచి వస్త్రధారణ, తృప్తికరమైనటువంటి భోజనం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ కుంభరాశి వారికి చివరి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, తర్వాత శివుణ్ణి ఆరాధించండి, తద్వారా ఈ వారంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, మీనరాశి వారికి ఆదివారం నుంచి శనివారం అంటే ఆదివారం 12వ తేదీ నుంచి శనివారం 18వ తేదీ వరకు ఈ ఆదివారము ముఖ్యంగా గొడవలకు, మిస్అండర్స్టాండింగ్స్కి తావు లేకుండా చూసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మీకంటూ మీకు సమయాన్ని వెచ్చించుకోండి ఆదివారము, సోమవారం. ఇక మంగళవారము, బుధవారం వచ్చేసి షేర్ మార్కెట్స్కి దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. సంతానానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. మంగళవారము, బుధవారము డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. పనిలో ఫోకస్ చేయడం అనేది, పనిలో మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది, దానికి అధికంగా సమయాన్ని వెచ్చించాలి అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యము మెరుగుపడుతుంది, ఆనందము కలుగుతుంది,
శత్రునాశనం ఉంటుంది, వృత్తిలో ప్రోగ్రెస్, ప్రశంసలు మీకు అందుతాయి, లోన్ వ్యవహారాలు ముందుకు వెళ్తాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు, పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ముందుకు అనేది జరుగుతుంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే మీనరాశి వారికి మొదటి భాగం కంటే రెండవ భాగం చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, హనుమంతుని పూజించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మరో వీడియోలో మరో రాశి ఫలితాలతో మరో వారం కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.